అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చి నెలకోలేదు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖు ఎల్లుడికి నెలకోలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. పనిచేసే విధానం కానీ, ప్రజాప్రతినిధులుగా మా మంత్రి గారు ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. మనం పొలిటీషియన్స్గా మేము కానీ, అధికారులుగా మీరు కానీ మన బాధ్యత మనం సక్రమంగా నెరవేర్చాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మా ఉద్దేశం. మేమంతా రాజకీయాలకు కొత్తగా రావాలి. సీనియర్ శాసనసభ్యుడిగా నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అదేవిధంగా మీకు కూడా అనుభవం ఉంది. అధికారులు కూడా సీనియర్ అధికారులు చాలామంది ఉన్నారు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టాలను నివారించాలి. ముందు మనం అదొక్కటి కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక ఇంట్లో ఒక పిల్లగాడికి నష్టం జరిగిన, ఒక ఇంట్లో ఒక పెద్దానికి నష్టం జరిగిన ఆ కుటుంబం అంతా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. మానసిక వేదన ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి జరిగిన నష్టాన్ని మనం ఎంత త్వరగా దాన్ని మనం నివారించగలుగుతామో దాన్ని ఇమ్మీడియట్గా చేయాలి. ఒకటి, ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ కావాలి. వచ్చిందంటున్నారు, ఇంకా ప్రికాషన్ తీసుకోండి. 2, మున్సిపాలిటీ మొత్తం టౌన్ మొత్తం కూడా శానిటేషన్ బాగా జరగాలి. శానిటేషన్ బాగా కూల్గా. ఇది పబ్లిక్ నుంచి వచ్చే ఫిర్యాదు, ఫిర్యాదులు కాదు. ఇది మీరు చేయాలి. మీకు ఉదాహరణకు మనం వెళ్ళాం, నగరు మాకు నగర్ వెళ్ళిన ప్రకారం 1 వీక్ నుంచి ఇంత ఇష్యూ జరుగుతున్నా మీరు ఆ డ్రైనేజ్లో సిటీని తీయాలి. ఇవేనండి ఇవన్నీ ఎవరో చెప్తే మనకి చేయాల్సిన పనులు మన బాధ్యత. పైపైన బ్లీచింగ్ జరుగుతున్న ఉపయోగం. సో అందుకని ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పనుల్లో టౌన్ మొత్తం కూడా, డ్రైనేజ్ మొత్తం కూడా దాన్ని జాగ్రత్తలు తీసుకోండి. సెటిల్ చేయండి. శానిటేషన్లో జాగ్రత్త తీసుకోండి. అవసరం మీరు ఎక్కువ మందిని పెట్టుకోండి. ఎవ్రీ డే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ పూర్తిగా కంట్రోల్కి రావాలి. ఆ ఏరియాలో వచ్చిందని ఆ ఏరియాలో అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. 1, 2 మిగతా ఏరియాస్ కూడా రాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 2 సీజనల్ డిసీజ్ కూడా వస్తుంది. రైనీ సీజన్ టౌన్లో మీరు మున్సిపాలిటీ తరఫున, అదేవిధంగా మెడికల్ అండ్ డిఎంహెచ్ గారు ఉన్నారు. వీళ్ళు మీ ఇద్దరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజనల్ డిసీజ్ రాకుండా అప్రమత్తం చేయండి. మైక్ పెట్టి చెప్పండి. లేదా మీకు లోకల్ మీడియా ఉంది, మీడియాలో మీరు ప్రజలు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పండి. అది కూడా తీసుకోవాలి. కుక్కలు, ఇది ఆ కుక్కలు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. చిన్నపిల్లలు కాళ్ళు, చేతులు, మొహం మీద అవన్నీ కూడా జరిగినప్పుడు వెంటనే మనం బయట ప్రాంతాల నుంచి వాళ్ళు పిలిపించి వాడిని తీసుకుని బయట అక్కడ తరలించడం చేయాలి. ఒక పక్క డయేరియా, ఒక పక్క అవి 2 నష్టం జరిగితే అప్పుడు వాళ్ళు కోల్పోయి. అందుకని వెంటనే ఈరోజు చేసిన ఈరోజు చేయండి. వెంటనే మీరు రెస్పాండ్ అవ్వండి. అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్గా టౌన్ మొత్తం కూడా మీరు కూడా డాక్టర్స్ని ఎవరైతే ఎక్కువ అపాయింట్ చేయండి. టౌన్ అది ఏఎన్ఎంస్ కానీ, అది ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ కూడా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చర్యలు తీసుకోండి. ఫర్దర్గా ఒకసారి రివ్యూ జరిగిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి మీరందరూ ఉండి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. అంటే మన కాన్సన్ట్రేషన్ పెరగదు. మన బాధ్యత మనం ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకొని మనం ప్రజలకి అలర్ట్ చేసిన దాంట్లో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అవసరం ఉండదు. మెడిసిన్స్ పరంగా కానీ, తర్వాత ఇంకేమన్నా కానీ
చెప్పండి, కలెక్టర్ గారు చెప్పండి, నాకు చెప్పండి, ఆర్డీఓ గారు ఉన్నారు. ఆర్డీఓ గారు కూడా 2-3 రోజులు కలెక్టర్ గారు కూడా చెప్పారు, 2-3 రోజులు ఇక్కడే ఉండి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేదానికి కూడా ఆర్డీఓ గారు మానిటర్ చేస్తారు, అన్ని చూస్తారు. తప్పకుండా ఈ నిమిషం నుంచి ఇంకా ఎలాంటి కేసెస్ రాకుండా ఉన్న కేసెస్ పట్ల డెత్ కేసెస్ అసలు ఎక్కడ రాకూడదు. ఇది చాలా ఇష్టపడతాం. ఏ ఏరియా వరకు ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా ఇది మా ఏరియా కాదు, మేము ఇక్కడికి రావద్దు అనేది మాత్రం మీరు అందరికీ చెప్పండి. ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరినీ చూడమని చెప్పండి, అందరికీ మెడిసిన్స్ ఇవ్వండి, కేర్ తీసుకోకండి. వచ్చిన వాళ్ళ పట్ల నెగ్లిజెన్సీగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాం, లేకపోతే వేరే రకంగా మాట్లాడటం అన్నీ కూడా వద్దు. వాళ్ళందరూ బాధలతో ఇబ్బందులతో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా జాగ్రత్తలు చూసుకోమని మీరు చెప్పాలి. మీరు ధైర్యంగా సమస్య చేయండి, ఒక్కరిది ఇమ్మీడియట్గా చేయండి, అన్ని కంట్రోల్ చేయండి. ఇమ్మీడియట్గా చేయగలిగే పనులు మీరు చేయండి. ఫర్దర్గా మీరు మున్సిపాలిటీలో కూడా శాస్త్ర పరిష్కారం డ్రైనేజ్ కూడా ఫర్దర్గా మీరు ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఎస్టిమేట్ తయారు చేయండి. దానికంతా మన ఫ్రెండ్స్ చేద్దాం, అవన్నీ కూడా మనం చర్యలు తీసుకున్నాం. సో ఇది కొత్తగా ఈరోజు మనకున్న సమస్య మీద మనం దీన్ని ఈ డయేరియా అనేది ఒక పెరుగు బోతలు లాంటిది. ఇది సడన్గానే చాలా సమస్యలు తెచ్చిపెట్టే ఒక అంశం. దీన్ని మనం అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకొని దీన్ని కంట్రోల్ చేసుకొని సామాన్య ప్రజలు ఇప్పుడు చెప్పారు, కొన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే సరిగా చూడలేకపోవడం కానీ, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కూలీ చేసుకుని వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోవాలంటే డబ్బులు పెట్టలేని పరిస్థితి. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా అందరూ ప్రాణం ఒకటే, అందరూ మనుషుల వెళ్ళి ఒకటి. దయచేసి అందరూ మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ ఫీల్డ్లో ఉండి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే మెడికల్ సిబ్బంది ప్రతిరోజు కొన్ని వాటర్ సోర్సెస్ని ఉదాహరణగా చెక్ చేస్తాను. చెక్ చేసి దాని రిజల్ట్ మనకి ఇస్తాను. అది మంచిగా ఇంకా మున్సిపాలిటీకి ఇస్తే ఆ సోర్స్ ఏదో ఇవ్వాలంటే దాని రెగ్యులర్గా జరుగుతాం. దాన్ని మనము కొంచెం క్విక్గా వారం ఒకసారి 2 సార్లు గట్టిగా చూడాలి. ఇట్లా ఈరోజు ఎమ్మెల్యే గారితో ఇంకా అధికారులతో తీసుకెళ్ళడానికి కొన్ని ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో బ్లీచింగ్ అది చేసాము, కానీ డీసిల్టేషన్ ఇంకా స్విఫ్ట్ రిమూవల్ ఇంకా వెళ్ళింది. సో దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం పని స్టార్ట్ అవ్వాలి. మీకు సిబ్బంది తక్కువ ఉంటే అదనంగా ఎంతమంది ఎంగేజ్ చేసుకోవాలి, మున్సిపాలిటీలో ఫండ్స్ వాడుకోవాలి. పబ్లిక్ హెల్త్కి ఎంత ఖర్చు పెట్టినా దాని ఎవరు తప్పపడదు. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళాల్సి అదనంగా సిబ్బంది పెట్టుకోవాలి. ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాలి. 24 hours మొత్తం పూర్తి. దీనికి సంబంధించి ఆర్డీఓ మీరు విభాగంలో ఉండి మున్సిపాలిటీ గురించి వస్తుందంటే గవర్నమెంట్ చేశారు. మున్సిపాలిటీ కొంచెం కృషి చేయాలి. సో ఇమీడియట్గా ఈ ఫైన్స్ కానీ వీటికి సంబంధించి ఈ సోర్సెస్ కానీ కంటామినేటెడ్ వాటర్ సోర్సెస్ చేయాలని ఇమీడియట్గా ఏం చేస్తే బాగుంటుంది. క్వాలిటీ కంట్రోల్ పాస్ అయ్యింది, బట్ ఇంకా కొన్ని అనాథరైజ్గా నడుస్తుంది. వాటిని కోసం చెక్ చేసి వాటర్ క్వాలిటీ బాగానే ఉంటే వాళ్ళందరినీ అప్లై చేసుకోవాలి. మున్సిపాలిటీ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తాము. వాటర్ కూడా మనకు అవసరం కూడా అది చూసుకోవాలి. స్కూల్లో 3 స్కూల్స్ ఏదైనా ఒక స్కూల్లో మాత్రం ఇబ్బంది వచ్చింది. ఆ స్కూల్ ఎందుకు వచ్చింది, వాటర్ ఏమైనా క్వాలిటీ టెస్ట్ పంపించాలని బ్లాక్ ఇవ్వలేదు. ఇమీడియట్గా క్వాలిటీ టెస్ట్ పంపించి అది సోర్స్ కావాలంటే దాన్ని క్లోజ్ చేయాలి. వ్యవసాయం చేసి వాటర్ స్టార్ట్ చేసి వేరే వాటర్ సోర్స్ వాళ్ళు గుర్తించడం ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ హెల్త్ నుంచి ఇంకా ఎక్కువ డెవలప్ రాష్ట్రంలో నడిచారు. ఏజెన్స్ ఏం చేస్తున్నారు, అవేర్నెస్ సిబ్బంది ఏం చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు. అభివృద్ధి చెప్పిన మెసేజ్ గురించి ఇంకా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ పొద్దున్న లేచి దీపాలు ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ పని అంటే 5 గంటలు లేచి 8 దాకా ఉండడం చేశారు. రాత్రి 4 నుంచి 8 దాకా మనుషులు కూర్చుంటే కాదు.
అన్నిటికీ కారణం ఏంటంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.